గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని తీర్థయాత్ర పర్వ అనే అనుపర్వలోని విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు ప్రవచన కార్యక్రమాన్ని మనం మంగళ పద్యాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లోమశ మహర్షి గారు పాండవులని అలాగే ద్రౌపదిని అలాగే పాండవుల యొక్క పరివారాన్ని మొత్తాన్ని కూడా అనేక తీర్థయాత్రల విశేషాలను వారికి వివరిస్తూ వారిని కులింద దేశం అనే ఒక గొప్పదైనటువంటి దేశం, పుణ్యదేశం, ఆ దేశంలో సుబాహు అనే రాజుగారు వారి పాలనలో చాలా ప్రభూత గజవాజిమత అనేక గజ సంపదలు అలాగే అశ్వ సంపదలు ఉన్నటువంటి ప్రదేశానికి తీసుకొచ్చి వారి ఆతిథ్యాన్ని ఆ ఒక రాత్రి వారందరూ కూడా స్వీకరించారు. అంటే ఇప్పటిదాకా కూడా పర్వత ప్రాంతంలో నడుస్తూ వారంతా కూడా చాలా అలసిపోయారు కాబట్టి రాత్రి సమయంలో బాగా విశ్రాంతి తీసుకున్న తర్వాత వారందరూ కూడా తర్వాత రోజు ఉదయం హిమవంతం గిరిం ప్రతి హిమాలయ పర్వతాన్ని గూర్చి తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారని తెలుసుకున్నాము. ఇక ఇంద్రసేన ముఖాంశ్చాపి భృత్యాన్ పౌరోగవాంస్తథా సూదాంశ్చ పారిబర్హాంశ్చ ద్రౌపద్యా సర్వశో నృప రాజ్ఞః కులిందాధిపతేః పరిదాయ మహారథాః. ఇంద్రసేనుడు అనే ఒక గొప్ప సేవకుడు, అంటే పాండవుల యొక్క ప్రధానమైనటువంటి వారి రక్షణ బాధ్యతలను చూసే దానిలో అనేక రక్షక భటులుంటే వారికి అధిపతిగా ఇంద్రసేనుడిని చెప్పారు. ఆ ఇంద్రసేనుని యొక్క నాయకత్వంలో ఉండేటువంటి అనేక సేవకులు, అలాగే వీరి కోసం వంట చేసేవారు, సారథులు, ద్రౌపదీదేవి యొక్క పరిచారకులు, వీరందరూ కూడా కులిందరాజు యొక్క సైన్యం, ఆ సైన్యం యొక్క రక్షణలో వీరందరూ కూడా తర్వాత ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వారంతా ప్రయాణం ఎలా చేశారు అనే విషయాన్ని వైశంపాయన మహర్షి గారు చెబుతూ పద్భిరేవ మహావీర్యాః యయుః కౌరవ నందనాః తేషణైః ప్రాద్రవన్ సర్వే కృష్ణయా సహ పాండవాః తస్మాద్దేశాత్ సుసంహృష్టాః ద్రష్టుకామా ధనంజయం. వారందరూ కూడా నడిచే వెళ్తున్నారు. కౌరవనందనాః కురువంశంలో వచ్చినటువంటి పాండవులు అలాగే ద్రౌపదీదేవి వీరందరూ కూడా నడుస్తూనే పద్భ్యామేవ, ఏ అశ్వాన్ని కానీ రథాన్ని కానీ వేటిని అధిరోహించక వాటిని ప్రశాంతంగా అలా వదిలివేస్తూ వాటికి బరువు లేకుండా వాటికి ఎటువంటి ఆయాసం లేకుండా అవి కూడా సుఖంగా రావాలనే ఆకాంక్షతో, అలాగే ఇంకొక కారణం ఏమిటి అంటే క్షేత్ర సంచారం ఎప్పుడూ కూడా మనం కష్టపడి నడిస్తేనే ఆ పుణ్యం అనేది మనకు పూర్తిగా దక్కుతుంది కాబట్టి ఆ పుణ్యం యొక్క ఫలకాంక్షతో వీరందరూ కూడా నడుస్తూనే వెళ్తూ ఉన్నారు. అది కూడా శనైహి, మెల్లిగా పరిగెత్తుతున్నారు అని చెప్పారు. అంటే పర్వత ప్రాంతం కాస్త ఎత్తువాలుగా ఉన్నది. ఆ ప్రాంతంలో కొన్ని చోట్ల ఎత్తుగా ఉంటే కొన్ని చోట్ల పల్లంగా ఉంటుంది. ఆ రెండు చోట్ల కూడా నడవడం చాలా కష్టం. ఎక్కడ సమభూమి ఉంటుందో అక్కడ మనం కాస్త సులభంగా నడవచ్చేమో, కానీ ఈ రెండు ప్రాంతాల్లో కాస్త నడవడం కష్టం కాబట్టి వీరందరూ కూడా మెల్లిమెల్లిగా అలా నడుస్తూ ఉన్నారు. ఇక వారందరూ కూడా ధనుంజయుడిని అనగా అర్జునుడిని చూసి ఆకాంక్షతో బయలుదేరారు అని చెబుతూ ఇక్కడికి 140వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని 141వ అధ్యాయంలో యుధిష్ఠిరుడు ఈ విధంగా చెబుతున్నాడు. యుధిష్ఠిరువాచ భీమసేన యథాచోభౌ పాంచాలీ చ నిబోధత నాస్తి భూతస్య నాశో వై పశ్యతాస్మాన్ వనేచరాన్. కొన్ని హితవాక్యాలని వృకోదరుడిని ఉద్దేశించుకుని చెబుతున్నాడు యుధిష్ఠిరుడు. అంటే ఉద్దేశించి చెప్పినది అనగా ఇక్కడ సంబోధన చేసింది భీముడికైనప్పటికీ కూడా ఆ పరివారంలో ఉండే అందరూ వినే విధంగా యుధిష్ఠిరుడు చాలా గొప్ప మాటలను చెబుతున్నాడు. హే భీమసేన, అలాగే హే ఉభౌ యమౌ,
అలాగే పాంచాలి, మీరందరూ కూడా నా మాటలను చక్కగా వినండి. నాస్తి భూతస్య నాశో వై పశ్యతాస్మాన్ వనేచరాన్. ఎవరైనా ఏదైనా దుష్కృతాన్ని చేస్తే ఆ దుష్కృతం యొక్క ఫలాన్ని అనుభవించక తప్పదు. భూతస్య అనగా గడిచిపోయిన కాలం, ఆ గడిచిపోయిన కాలంలో మనం చేసినటువంటి పుణ్యాలైనా పాపాలైనా దానికి ఫలంగా అందరూ కూడా వాటికి ప్రతిఫలంగా శుభాశుభ కర్మలకు ప్రతిఫలంగా సుఖదుఖాలను అనుభవించవలసినదే. అంటే ఇక్కడ వీరందరూ కూడా ఇంతకాలం కూడా సుఖంగా రాజ్యంలో ఉన్నవారు, కానీ ఇప్పుడు ఏదో ప్రాంతంలో ఎక్కడో ప్రయాణం, ఎటువంటి సందర్భాలో తెలియవు. కొన్ని చోట్ల చలి ఉండొచ్చు, కొన్ని చోట్ల అతి ఎండ ఉండొచ్చు, కొన్ని చోట్ల పల్లంగా ఉంటుంది, కొన్ని చోట్ల ఎత్తుగా ఉంటుంది, కొన్ని చోట్ల భోజనం దొరకవచ్చు, కొన్ని చోట్ల దొరకపోవచ్చు, ఇంకొన్ని చోట్ల నీరు కూడా ఉండదు, కానీ విపరీతమైన చలి ఉంటుంది. అటువంటి ప్రాంతంలో మనమంతా కూడా నడుస్తున్నామంటే దీనికి మన పూర్వం చేసినటువంటి శుభాశుభ కర్మలే కారణము, అది తప్ప వేరే ఒకటి లేదు. అంటే వనానికి వచ్చామంటే ఇక్కడ సుఖపడడానికి మనం రాలేదు, కాస్త కష్టపడడానికే వచ్చాం. వనానికి రెండు విధాలైనటువంటి ప్రజలు వెళ్తూ ఉంటారు. కొందరు ఐహికమైనటువంటి వారు చిన్న వయసులో ఉన్న సందర్భంలో ఏవో సుఖాలను దుఃఖాలను అనుభవించి ఇక ఇవన్నీ కూడా వద్దు, ఇవన్నీ కూడా నశ్వరాలు అని తెలుసుకుని విరక్తులై వానప్రస్థం కోసం వెళ్ళేవారు కొందరైతే, ఇంకొందరు పుట్టినప్పటి నుండి కూడా అక్కడే ఉండేవారు. అనగా ఋషులు మునులు వారి పుట్టుక అక్కడే, వారి తర్వాత జీవనం మొత్తం కూడా అక్కడే వారు సాగిస్తూ ఉంటారు. ఇంకొందరు వారికి శిక్షగా వారిని అడవికి పంపిస్తూ ఉంటారు. అంటే వారు ఏదైనా అపరాధాలను చేస్తే వారిని బహిష్కరించి వారిని వనాల్లో వదిలేయడం, ఇలా విధంగా చేస్తుంటారు. ఈ విధంగా పలు ప్రజలు వస్తూ ఉంటారయ్యా. ఇదంతా కూడా ఎందుకు వస్తారో తెలుసా? నాస్తి భూతస్య నాశో వై. వారి సుకృతానికి దుష్కృతానికి ఫలితంగానే వారు ఈ అడవుల్లో ఉంటారు. కొందరు సుఖంగా ఉంటారు, కొందరు దుఃఖపడుతుంటారు. చూడండి, మనము యుధిష్ఠిరుడు చెబుతున్నాడు, మనం ఇంత కష్టంలో కూడా సుఖపడుతూ ఉన్నాము అని చెబుతున్నాడు యుధిష్ఠిరుడు. ఒకవైపు ధనుంజయుడిని చూడాలనే ఆశ, ఇంకొక వైపు సరైన తిండి లేదు, నిద్ర లేదు, చాలా అలసిపోయారు. అయినా కూడా మనమందరం కూడా సుఖంగా ఉన్నామంటే దానికి కారణం నాస్తి భూతస్య నాశో వై. మనం పూర్వంలో ఏదైనా సత్కర్మలను చేశాం కదా, దాని ఫలితంగానే మనమందరం కూడా ఇక్కడ సుఖంగా ఉన్నాము. దుర్బలాహ క్లేశితాస్మేతి యద్బ్రువామేతరేతరం అశక్యోపి వ్రజామో యత్ ధనంజయ దిదృక్షయ. మనమందరం కూడా చాలా దుర్బలంగా ఉన్నాము. దుర్బలంగా ఉన్నామంటే మనకు బలం లేదనే అర్థం లేదు, కానీ అక్కడ పెద్ద పెద్ద కొండలు కనబడుతున్నాయి, వాటి శిఖరాలు ఎంతో ఎత్తుకున్నాయి. వాటి ముందు మనిషి నిలబడితే దాని ముందు ఒక సర్షపాయితే ఒక ఆవగింజంతా కూడా మనిషి కనబడడు. మనం కూడా ఆ హిమాలయ ప్రాంతాలు ఒకసారి సంచరిస్తే తెలుస్తుంది, ఎంత పెద్ద పెద్ద పర్వతాలు, అందులోనూ మహోన్నతంగా విరాజిల్లే ఆ ఆకాశ సమానమైనటువంటి ఆ పర్వతాల ముందు మనం నిలబడితే మన ఔన్నత్యం అనేది లేనే లేదు అనే ఒక గొప్ప భావన మనకు కూడా కలుగుతూ ఉంటుంది. అదే విషయాన్ని యుధిష్ఠిరుడు తను అనుభవించి చెబుతున్నాడు. దుర్బలాహ, ఈ పర్వతాల ముందు మనం నిలబెడితే మన దౌర్బల్యం ఏమిటి అనేది మనకే అనుభవానికి వస్తుంది. క్లేశితాహ, ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నాము. ఈ విధంగా మనం పరస్పరంగా మాట్లాడుకుంటూ ఉన్నాము, కానీ ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ కూడా మనకు చేత కాకపోయినా కూడా ధనుంజయ దిదృక్షయ గచ్చామహ వ్రజామహ. అర్జునుడిని చూడాలనే ఆకాంక్షతో మనం అందరం కూడా ముందుకు వెళదాము. తన్మే దహతి గాత్రాణి తూలరాశిమివానలః యచ్చవీరం న పశ్యామి ధనంజయ ముపాంతికాత్. ఎన్నో రోజులు మనం ప్రయాణం చేస్తూ ఎన్నో కష్టాలను పడుతూ ఉన్నా కూడా మనకు అర్జునుడు కనబడలేదు కాబట్టి ఇంకా బాధగా ఉన్నది. తస్య దర్శన తృష్ణం మాం సానుజం వనమస్థితం యాజ్ఞసైన్యా పరామర్శః సచవీర దహత్యుత. ఇక తనకు 3 విధాలైనటువంటి కష్టాలున్నాయి అని యుధిష్ఠిరుడు చెబుతూ ఉన్నాడు. మొట్టమొదటిది తస్య దర్శన తృష్ణం, ఆ ధనుంజయుడిని అర్జునుడిని చూడాలనే కోరిక. అలాగే సానుజం వనమాస్థితం, నా తమ్ములతో సహా వనానికి వచ్చిన నేను. అలాగే యాజ్ఞసైన్యాః పరామర్శః, ద్రౌపదీదేవికి జరిగినటువంటి పరాభవం. ఈ 3 కూడా నన్ను అధికంగా దహిస్తూ ఉన్నాయి. ఎప్పుడూ కూడా ధర్మరాజు ఇటువంటి మాటలను ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఈ విధమైనటువంటి మాటలను తను ఈ తీర్థయాత్ర పర్వ అనే అనుపర్వలో మొట్టమొదటిసారిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 3 కష్టాలు నాకున్నాయి. ఒకటి అర్జునుడు లేడు నాతో, ఇంకొకటి ఎంతో రాజ్యంలో గొప్పదైనటువంటి రాజ్యం,
ప్రపంచ మొత్తాన్ని కూడా జయించే రాజసూయ యాగాన్ని చేసిన మనం ప్రపంచానికే రారాజులం. కానీ మనమందరం కూడా వనంలో ఉన్నాము, తిండికి గతి లేక ఉన్నాము. అలాగే మా ఇంటి ఇల్లాలైనటువంటి మన భార్య అయినటువంటి ద్రౌపదీదేవికి జరిగినటువంటి ఘోరమైన అవమానం, ఈ 3 కారణాలతో నేను అధికమైనటువంటి బాధను పడుతూ ఉన్నాను. అలాగే నకులాత్ పూర్వజం పార్థం నపశ్యామవితోజసం అజేయముగ్రధన్వానం తేన తప్పే వృకోదర. నకులుని కన్నా ముందు పుట్టినవాడు, అమితమైనటువంటి గొప్ప దేహ పటిమ కలిగినవాడు, గొప్పదైనటువంటి ధనస్సును తను ధరించినవాడు, ఎవరి చేత కూడా ఓటమి అనేది ఎరుగనివాడు, ఆ పృథాసుతుడైనటువంటి అర్జునుడు నేను ఇంకా చూడలేదు కదా, దాని వలన నాకింకా బాధ అనేది ఇంకా అధికంగా అది పెరుగుతూ ఉన్నది. తీర్థాని చైవ రమ్యాని వనాని చ సరాంసి చ చరామి సహా యుష్మాభిః తస్య దర్శన కాంక్షయ. సరేలే, మనం ఎలాగో అర్జునుడిని చూడడం కోసం ఎక్కడికో వెళ్తున్నాము, దారిలోనే ఎన్నో తీర్థాలు కనబడుతున్నాయి, ఎన్నో దివ్యమైనటువంటి క్షేత్రాలు కనబడుతున్నాయి, ఎన్నో సరస్సులు కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా దైవాంశ సంభూతులైనటువంటి దేవతలు, ఋషులు, మునులు వీరి చేత సేవింపబడినది కదా. దీన్ని కూడా మనం భక్తితో సేవిద్దాము. అలాగే అర్జునుడిని చూడడానికి ముందు ప్రయాణాన్ని కొనసాగిద్దాము. ఇక అర్జునుడిని చూడక ఎన్ని రోజులైనది అనే విషయాన్ని కూడా యుధిష్ఠిరుడు వివరిస్తూ, పంచవర్షాణ్యహం వీరం సత్యసంధం ధనంజయం ఎన్న పశ్యామి భీభత్సం తేన తప్పే వృకోదర. హే వృకోదర, సత్యప్రజ్ఞ కలిగిన వాడు, అలాగే వీరుడు, బీభత్సుడు అనగా అతన్ని చూస్తే చాలు యుద్ధంలో అందరూ కూడా వణికిపోతారు, అటువంటి భయాన్ని కలిగించే గొప్ప సామర్థ్యం కలిగిన ధనుంజయుని 5 సంవత్సరాలుగా నేను చూడకుండా ఉన్నాను కదా, దీనికన్నా ఇంకా కష్టతరమైన పని ఏదైనా ఉన్నదా? తం వై శ్యామం గుడాకేశం సింహ విక్రాంత గామినం నపశ్యామి మహాబాహుం తేన తప్పే వృకోదర. నీలమేఘం వల్లే గొప్ప మంచి కాంతి కలిగినవాడు, సింహము వంటి గంభీరమైన నడకను పొందినవాడు, గుడాకేశుడు అనగా కాస్త గరుకుగా ఉండే వెంట్రుకలు కలిగినవాడు, మహాబాహువులతో చూడడానికి చక్కని రూపం కలిగిన ఆ అర్జునుడిని ఇంకా చూడలేకపోతున్నాను కదా, ఇంకా బాధ ఎక్కువగా అవుతున్నది. ఇంకా ఆ అర్జునుడిని దీర్ఘంగా తను వర్ణిస్తూ ఉన్నాడు. కృతాస్త్రం నిపుణే యుద్ధే అప్రతిమానం ధనుష్మతాం నపశ్యామి కురుశ్రేష్ఠ తేన తప్పే వృకోదర. కృతాస్త్రం అన్ని అస్త్రాలను కూడా పొందినవాడు, యుద్ధే నిపుణం యుద్ధం చేయడంలో అత్యంత నైపుణ్యాన్ని పొందినవాడు, తనకు సమానమైన బలాన్ని ఇంకొకరికి లేదని సరిగా తెలుసుకున్నవాడు, ధనుష్మంతుల్లో శ్రేష్ఠుడైనటువంటి ఆ అర్జునుడు ఇంకా చూడాలి కదా, అతను ఇంకా కనబడటం లేదేమి? చరంతం అరిసంఘేషు కాలే క్రుద్ధమివాంతకం ప్రభిన్నమివ మాతంగం సింహస్కంధం ధనంజయం. ఆ అర్జునుడి యొక్క దేహ సౌష్ఠవం ఎలా ఉన్నదని కూడా చక్కగా వర్ణిస్తున్నాడు. అతను ఎక్కడుంటాడుంటే చరంతం అరిసంఘేషు, ఎప్పుడూ కూడా ఎక్కడెక్కడో ఉండడు, శత్రువుల మధ్యలోనే ఉంటాడు. శత్రువుల మధ్యలో ఉంటే సామాన్యంగా ఎవరికైనా భయంగా ఉంటుంది, కానీ ఎటువంటి భయం లేక శత్రువుల మధ్యలో ఉంటాడు. కానీ కాలే క్రుద్ధమివాంతకం, సందర్భం వచ్చినప్పుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ అందరినీ కూడా ఓడించేవాడు, అంత గొప్ప సామర్థ్యం కలిగిన వాడు. అందులోనూ కూడా కాలే క్రుద్ధమివాంతకం అంటే ఏ విధంగా అయితే దావాగ్ని కానీ లేకపోతే లావారసం కానీ ఇవన్నీ కూడా సుప్తంగా ఉంటాయి, లేకపోతే నీరైనా అగ్ని అయినా ఇవన్నీ కూడా సుప్తంగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే ప్రళయకాలం సంభవిస్తుందో అవన్నీ ఒకేసారి విజృంభించి మొత్తం ప్రపంచాన్ని కూడా ఆ విధంగా నాశనం చేస్తాయో, అదేవిధంగా శత్రువుల మధ్యలోనే ఉంటాడు, కానీ తన సామర్థ్యాన్ని ఎప్పుడు చూపించాలో అప్పటిదాకా కూడా వేచి ఉండి తన సామర్థ్యాన్ని చూపించే సందర్భంలో చూపిస్తూ వారిని అందరినీ కూడా ఓడిస్తాడు. ప్రభిన్నమివ మాతంగం. ఇంకా ఏనుగులుంటాయి, అన్ని ఏనుగులు కూడా ఒకే రకంగా ఉండవు. ఎందుకంటే కొన్ని ఏనుగులకు మాత్రమే మదరసం అనేది కారుతూ ఉంటుంది, ఆ ఏనుగులని శ్రేష్టమైనటువంటి ఏనుగులుగా పిలుస్తూ ఉంటారు. అలాగే మనమందరం కూడా సామాన్య మానవుల లాంటి వాళ్ళము, కానీ మనలో శ్రేష్ఠుడైన వాడు అర్జునుడే. అతని విలువిద్య ముందు మనమందరం కూడా చాలా తక్కువ వాళ్ళము. ప్రభిన్నమే మాతంగం సింహస్కంధం. సింహానికి మూపు ఉంటుంది, ఆ వీపు వైపు మూపు. ఆ మూపు చాలా అందరికి కూడా ఉండదు, అది కేవలం సింహానికి మాత్రమే ఉంటుంది. అదే విధమైనటువంటి మూపును పొందినవాడు అంటే గొప్ప దేహ సౌష్ఠవాన్ని
కలిగిన ఆ అర్జునుడిని నేను ఇంకా చూడటం లేదు కదా, ఇంకా కనబడటం లేదేమి అర్జునుడు. అలాగే యస్య శక్రాదనవరః వీర్యేణ ద్రవిణేన చ యమయో పూర్వజః పార్థః శ్వేతాశ్వో అమిత విక్రమః. ఏ అర్జునుడైతే శక్రాద్ అనవరః వీర్యేణ ద్రవిణేన చ, సంపదలలో కానీ పరాక్రమంలో కానీ ఇంద్రుడికి ఏమాత్రం తీసిపోడు, అంటే ఇంద్రునికి సమానమైన సంపదలను అలాగే పరాక్రమాన్ని పొందినవాడు, నకుల సహదేవులకున్న ముందు పుట్టినవాడు, శ్వేతాశ్వః తెల్లని గుర్రాలని తన రథానికి వాహకాలుగా పొందినవాడు, అమితమైన విక్రమాన్ని పరాక్రమాన్ని పొందిన ఆ అర్జునుడు ఎక్కడ కనబడతాడు. దుఃఖేన మహతావిష్టః తన్న పశ్యామి ఫాల్గుణం అజేయం ఉగ్రధన్వానం తేనత్పే వృకోదరం. ఇంకా దుఃఖం ఎక్కువ అవుతుందయ్యా నాకు. ఎందుకు అంటే అజేయం, ఎవరి చేత కూడా ఓటమి అన్నదే ఎరగనివాడు. అతని ధనుస్సు యొక్క ఘీంకారాన్ని, అనగా ఆ ధనుస్సు యొక్క ఏదైతే దారంలా ఉంటుందో దాన్ని ఒకసారి ఇలా వదిలితే చాలు, దాన్ని చూసే భయపడి అందరు శత్రువులు కూడా వణికి పారిపోతారు. అంత గొప్ప ఉగ్రధన్వానం, ఉగ్రమైన ధనుస్సుని ధరించిన ఆ ఫాల్గుడిని చూడక నేను ఇంకా దుఃఖపడుతూ ఉన్నాను. సతతం యః క్షమాశీలః క్షిప్యమాణోప్యణీయస రుజుమార్గ ప్రపన్నస్య శర్మదాతా భయస్య చ. అర్జునుడి పరాక్రమాలు ఎన్నున్నాయో అర్జునుడి సుగుణాలు కూడా అన్నే ఉన్నాయి. అంటే అంత పరాక్రమం ఉంది కాబట్టి అందరిని కూడా చంపుతూ ఉండడం, ఎప్పుడు కూడా యుద్ధం చేస్తూ ఉండడం, ఎప్పుడుగా యుద్ధకాంక్షతో అందరిని సంహరిస్తూ ఉండడం, ఈ విధమైన క్రూర బుద్ధి అర్జునుడికి లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా క్షమాశీలుడు, ఎవరేదైనా తప్పును చేసినా కూడా వెంటనే క్షమించే గొప్ప గుణం కలిగిన వాడు. అది కూడా ఎలాగంటే క్షిప్యమాణో ప్యణీయస, ఏదో పెద్దవారు, తనకన్నా పెద్దవారు ధర్మరాజు భీముడో ఏదైనా అపరాధాన్ని చేస్తే దాన్ని క్షమించి సహించి వదిలివేయడం అనేది అతని కర్తవ్యం, లేకపోతే వారిపైన తన ప్రతాపాన్ని చూపలేడు అనే కారణంతో మనం వదిలివేయచ్చు. కానీ తనకన్నా చిన్నవారు అనీయసాపి క్షిప్యమాణః, తనకన్నా చిన్నవారు ఎన్ని తప్పులు చేసినా కూడా వాటినన్నిటినీ కూడా క్షమించి వదిలివేయడం అనే గొప్ప గుణాన్ని పొందినవాడు అర్జునుడు. ఈ గుణం చాలా ప్రధానమైనది. అంటే మనం మన పరాక్రమాలు ఎక్కడ చూపిస్తూ ఉంటామంటే మనకన్నా చిన్నవారిపైన ఎప్పుడు కూడా మన పరాక్రమాన్ని చూపిస్తూ ఉంటాం. ఆ విధంగా చేయకూడదు. మన సౌహార్దం అనేది, మన సద్గుణాలు అనేది ఎప్పుడు కనపడతాయంటే మనకన్నా చిన్నవారి దగ్గర మనం ఎలా వ్యవహరిస్తామనే దాన్ని బట్టే తెలుస్తాయి. కాబట్టి ఆ గొప్ప గుణాన్ని కలిగిన వాడు, తనకన్నా స్థాయిలో చిన్నవారైనా ఏదైనా తప్పును చేస్తే క్షమించే గొప్ప గుణం కలిగిన శీలం కలిగిన వాడు. అలాగే రుజుమార్గ ప్రపన్నస్య, రుజువైన మార్గంలో తను సంచరించేవాడు, అనగా ఎప్పుడు కూడా ముక్కుసూటిగా వెళ్ళేవాడు, అనగా ధర్మబద్ధమైనటువంటి ఏవైతే కార్యాలు ఉంటాయో వాటిని చక్కగా నిర్వర్తించేవాడు. ప్రతి చోట వ్యవహారం అనేది ధర్మబద్ధంగా ఉండేవాడు. ధర్మాన్ని తప్పి అటు ఇటు ఆశ్రయించక, అధర్మాన్ని ఆశ్రయించక ఎప్పుడు కూడా ధర్మ మార్గంలో వెళ్ళే వారిని రుజుమార్గ ప్రపన్నులు ఉంటారు. అటువంటి రుజుమార్గ ప్రపన్నుడైన అభయస్య శర్మదాత భయస్య చ, ఎవరైతే భయాన్ని పొందుతారో, ఎవరైతే శరణు కోరుతారో వారికి ఖచ్చితంగా కూడా అభయాన్ని ప్రసాదించే అర్జునుడు. నతు జిహ్వ ప్రవృత్తస్య మాయయాభిజిగాంసతః అపివజ్రధరస్యాపి భవేత్కాల విశోపమః. ఇంకా అర్జునుడికి నచ్చని కొన్ని దుర్గుణాలు ఉన్నాయి. అర్జునుడికి ఆ గుణాలు కనిపిస్తే చాలు వెంటనే కోప్పడేవాళ్ళట. అవేమిటి అంటే జిహ్మ ప్రవృత్తస్య, కుటిలమైన మార్గాన్ని ఆశ్రయించి వ్యవహరించే వారిని. అలాగే మాయయా అభిజిగాంసతః, యుద్ధం చేసే సందర్భంలో మాయతో వెంటనే మాయమైపోయి వెన్నుపోటి పొడవడము, ఇటువంటి కర్మలనేవి అర్జుని కోపానికి కారణాలు. అకస్మాత్తుగా ఇటువంటి దుర్గుణాలతో ఎవరైనా దేవతలు వచ్చినా, సాక్షాత్తుగా దేవేంద్రుడు వచ్చినా కూడా వారిపైన కోపంతో రగిలిపోయేవాడు. భవేత్ కాల విశోపమః, అంటే చిన్నవారు తప్పు చేస్తే సహించడం అనేది ఒక కారణమైతే, పెద్దవారు తప్పు చేసినా కూడా వారిని కూడా సన్మార్గంలో నడిపే గొప్ప సామర్థ్యం కలిగిన వాడు అర్జునుడు. శత్రోరపి ప్రపన్నస్య సోనృశంస ప్రతాపవాన్ దాతాభయస్య భీభత్సుః అమితాత్మా మహాబలః. అర్జునుడు అంటే ఏమనుకుంటున్నావు? అతను గొప్ప ప్రతాపము కలిగిన వాడు. అలాగే క్రూరత అనేదే లేదు. సామాన్యంగా అధికమైన బలమున్న వాళ్ళు కాస్త క్రూరంగా ఉంటారు. కొందరి గురించి మనం వింటూ ఉంటాం. కొందరు నియంతలుగా ప్రపంచాన్ని ఏలిన వారందరూ కూడా నియంతలుగా ఉంటూ తమ కింది వారిని, తమ పై వారిని అందరినీ హింసిస్తూ, ఎందుకంటే తమ దగ్గర అన్ని బలపరాక్రమాలు ఉన్నాయని చూపించుకోవడం కోసం ఎన్నో దుష్కర్మలను చేస్తూ ఉంటారు. అదే క్రూరత్వానికి నిదర్శనం.
కానీ అర్జునుడిలో ఇంత పరాక్రమం ఉన్నా కూడా అర్జునుడు అనేవాడు ఎప్పుడు కూడా క్రూరత్వాన్ని చూపించలేదు. అలాగే విశాలమైన మనస్సు కలిగిన వాడు, బీభత్సుడు, మహాబలుడు. కానీ తనను ఎవరైనా శరణు కోరితే మాత్రం వెంటనే స్పందించి వారికి అభయాన్ని ప్రసాదించేవాడు అర్జునుడు. సర్వేషాం ఆష్టమోస్మాకం రణేరీణాం ప్రమర్దిత ఆహర్తా సర్వరత్నానాం సర్వేషాం న సుఖావహ. మనకందరికి కూడా ఆశ్రయాన్ని ఇచ్చినవాడు అర్జునుడే. అలాగే మనకు ఎప్పుడైనా ఆపదలు వస్తే మనకు ఎదురుగా వచ్చినటువంటి శత్రువులని నిగ్రహించే సామర్థ్యం కలిగిన వాడు, మనకెన్నో రత్నాలను తెచ్చి ఇచ్చినవాడు, మన సుఖానికి కారణమైన వాడు అర్జునుడు. రత్నాని యస్య వీర్యేణ దివ్యాన్యాసన్ పురామమ బహూని బహుజాతీని యాని ప్రాప్త సుయోధన. ఏదో అర్జునుడు రత్నాలు తెచ్చిచ్చేశాడు, అవన్నీ కూడా ఎక్కడున్నాయి అని ఎవరైనా అడగవచ్చేమో. దానికి సమాధానంగా యుధిష్ఠిరుడు చెబుతూ, ఎవరైతే తన బలపరాక్రమాలతో రత్న రాశులని, రత్న పర్వతాలని తెచ్చి నా దగ్గరికి ఇచ్చాడో అవన్నీ కూడా నా దగ్గరే ఉండేవి ఒక కాలంలో. కానీ వాటినన్నిటినీ కూడా అవన్నీ కూడా చాలా గొప్ప విలువైనవి. బహువుని బహుజాతీని, ఇదో ఒకే రకమైన రత్నాలు కావు, కానీ అనేక జాతుల రత్నాల యొక్క పర్వత రాశులను తెచ్చి నాకు సమర్పించాడయ్యా. అవన్నీ కూడా నా దగ్గర ఉండేవి, కానీ అవన్నీ కూడా ఇప్పుడు దుర్యోధనుడి వశంలో ఉన్నాయి. యస్య బాహు బలాద్వీర సభాచాసీత్ పురామమ సర్వరత్నమీ ఖ్యాత త్రిశులోకేషు పాండవ. ఎవరైతే తన బలపరాక్రమాలతో మయాసురుడిని రక్షించిన వాడు, ఒకసారి ఆ వనాన్ని దహించే సందర్భంలో ఆ వనంలో మయుడనే అసురుడు ఒకసారి తను చనిపోయే సందర్భంలో అతనికి అభయాన్ని ప్రసాదించి, అనగా కృష్ణ పరమాత్మ యొక్క ఆజ్ఞ చేత అతనికి అభయాన్ని ఇచ్చి అతన్ని రక్షించి అతని ద్వారా ఒక గొప్ప మయసభను నిర్మించాడు. అది కూడా సర్వరత్నమయీ ఖ్యాత. ఏవో ఈ కాలంలో ఉన్న రాళ్లతోనో లేకపోతే ఇనుప స్తంభాలనో రచించినది కాదు, రత్నాలతో, వజ్రాలతో, వైడూర్యాలతో, బంగారపు పూతలతో రచించిన, అనగా నిర్మించిన గొప్పదైనటువంటి సభ, అదే మయసభ. ఆ మయసభకు కూడా ప్రధానమైన కారణమైన వాడు అర్జునుడే. వాసుదేవ సమం వీర్యే కార్తవీర్య సమం యుధి అజేయమమితం యుద్ధే తమ్న పశ్యామి ఫాల్గుణం. ఎవరైతే బలపరాక్రమాలలో వాసుదేవుడికి, అనగా కృష్ణ పరమాత్మకి సమానుడో, అలాగే కార్తవీర్యునికి సమానమైనటువంటి బలాన్ని పొందినవాడో, యుద్ధంలో అజేయుడో, అటువంటి అర్జునుడిని నేను చూడలేకపోతున్నాను. సామాన్యంగా మహాభారతంలోనైనా భాగవతంలోనైనా కృష్ణ పరమాత్మకు ఉన్నటువంటి బలపరాక్రమాలు ఎవరికి లేవనేది స్వతసిద్ధం. జరాసంధుని వృత్తాంతంలోనైనా, లేకపోతే నరకాసురుడైనా, లేకపోతే కంసుడైనా, వీరందరూ కూడా అజేయులుగా ఉన్నారు. కానీ వీరినందరినీ కూడా సరళంగా ఓడించిన ఏకైక వ్యక్తి అంటే ఇది పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే. కొందరిని పరమాత్మ తుచ్చభావంతో వదిలేశాడు. ఉదాహరణకి జరాసంధుడిని ఎన్నోసార్లు ఓడించినా కూడా తను సంహరించలేదు. ఎందుకంటే అతన్ని సంహరించవలసిన వాడు భీముడే కాబట్టి పరమాత్మే వదిలి ఆ అవకాశాన్ని భీముడికి ఇచ్చాడు. అటువంటి గొప్ప పరాక్రమం కలిగిన వాడిలో వాసుదేవుడు శ్రేష్ఠుడు. వాసుదేవుని తర్వాత ఆ వాసుదేవుని యొక్క అనుగ్రహంతో అర్జునుడికి కూడా బలపరాక్రమాలు ఉన్నాయి. ఇక కార్తవీర్యార్జునుడు గురించి చెప్పడం అనేది అతిశయోక్తి అని చెప్పుకున్నా కూడా 1000 బాహువులు ఉండేవి. కార్తవీర్య సమో రాజా నభూతో నభవిష్యత్ అని చెబుతారు. కార్తవీర్యుని స్తోత్రం చేస్తూ రాజా బాహు సహస్రవాన్, 1000 బాహువులు ఉండేవట. మనం 2 చేతులతో అలా చప్పట్లు కొడితేనే దాని శబ్దం వినలేక కొందరు చెవులు మూసుకుంటూ ఉంటారు. కానీ ఒక్కొక్క బాహువులు ఎలా ఉన్నాయంటే, ఒక్కొక్క చేతులు ఎలా ఉన్నాయంటే తాళవృక్షంలాగా లావుగా అలాగే పొడవుగా ఉన్నాయి. అటువంటి 1000 చేతులతో తను ఒకసారి చప్పట్లు కొడితే చాలు యుద్ధం అంతా కూడా అయిపోయేదట. అంత బలాన్ని పొందినవాడు కార్తవీర్యార్జునుడు. సముద్రం యొక్క అలలను కూడా ఆపిన సామర్థ్యం కలిగిన వాడు. నర్మదా నది యొక్క తీరంలో పెద్ద ఒక కోనేరులాగా నిర్మించనగా ఇప్పుడు మనం డ్యామ్ అని అనుకుంటూ ఉంటాం కదా, ఆ విధంగా ప్రవాహం అనేదే లేక తన బాహుబలంతో పెద్ద ఒక నీటిని రాశిని ఆపినవాడు ఆ కార్తవీర్యుడు. వారికి సమానమైనటువంటి గొప్ప బలపరాక్రమాలు కలిగిన ఆ అర్జునుడిని నేను ఇంకా చూడలేకపోతున్నామేమిటి? అలాగే సంకర్షణం మహావీర్యం త్వాంచ భీమా పరాజితం అనుయాత స్వవీర్యేణ వాసుదేవం చ శత్రుః. సరే, అర్జునుడిలో ఇన్ని బలపరాక్రమాలు ఉన్నాయి కదా, వీటికి కారణం ఏమిటి?
అందుకు చక్కని కారణాలు అనగా ఈ శ్లోకం ఏదైతే ఉందో సంప్రదాయంలో ఈ శ్లోకానికి ఎక్కువ విలువ ఉన్నది. సంపదలు అంటే ఎవరికి ఉన్నాయంటే బలరాముని దగ్గర ఎక్కువ సంపదలు ఉన్నాయట. ఒకటి, బలరాముడు తను శేషాంశ సంభూతుడు. నాగులకు అనగా సర్పజాతిలో ఉన్న వారి దగ్గర ఎక్కువ అధికమైన సంపదలు ఉంటాయి. ఆ ఒక కారణం చేత ఇంకా ఇంకొక కారణం ఏమిటంటే కృష్ణుడికి జ్యేష్ఠుడిగా అవతరించాడు కాబట్టి అందరూ రాజులందరూ కూడా ఆ బలరాముడి దగ్గర వచ్చి అందరూ శరణాగతులు అయ్యేవారు. వచ్చిన వారందరూ కూడా గొప్ప గొప్ప సంపదలు ఇచ్చేవారు. అదొక కారణంతో బలరాముని దగ్గర ఎక్కువ సంపదలు ఉన్నాయి మనం వింటూ ఉంటాం. ఇంకొక కారణం ఏమిటి అంటే అసలు ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోని ఏకైక వ్యక్తి అంటే భీముడు. కొన్ని చోట్ల యుధిష్ఠుడు ఓడిపోయాడు, ఇంకొన్ని చోట్ల అర్జునుడు ఓడిపోయారని మనం వింటాం. కానీ ఎప్పుడు కూడా భీముడికి ఎక్కడ కూడా ఓటమి అనేదే లేదు. అటువంటి భీముని ఆశ్రయించిన వాడు అనగా మొట్టమొదటిగా సంపదలు కలిగిన బలరాముడిని, ఇంకొక చోట అధికమైన బలాన్ని కలిగిన భీముడిని, అలాగే అనుయాత స్వవీర్యేణ, ఇంకొక చోట పరమాత్మని సాక్షాత్తుగా కృష్ణ పరమాత్మ యొక్క ఆదేశము, ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహము, ఆ కృష్ణ పరమాత్మ యొక్క మార్గదర్శనంలో ఎన్నో యుద్ధాల్లో పాల్గొంటూ తను జయాన్ని పొందినవాడు. కానీ ఇవంతా కూడా వీరి ముగ్గురి అనగా బలరాముడు, భీముడు, కృష్ణుడు ఈ ముగ్గురి యొక్క బలాన్ని ఆశ్రయించి కాదు, కానీ స్వవీర్యేణ అనుయాత, వీరి ముగ్గురిని అనుసరిస్తాడు. కానీ తన వీర్యంతో తన బాహుబలంతోనే జయాన్ని పొందినవాడు ఆ అర్జునుడు. అటువంటి అర్జునుడిని చూడాలనే కోరికతో ఉన్నాను. యస్య బాహుబలే తుల్యః ప్రభావేచ పురందరః జవే వాయుర్ముఖే సోమః క్రోధే మృత్యు సనాతనః. ఎవరైతే దేవేంద్రుడికి సమానమైనటువంటి బాహుబలాన్ని పొందినవాడో, దేవేంద్రుడికి సమానమైన ప్రభావాన్ని చూపగలిగినవాడో, ప్రభావము అంటే తను రావడం చేతనే అందరూ కూడా వారి వారి పనులను చక్కగా నిర్వర్తించుకోవాలి. ఏదైనా అస్తవ్యస్తమైన సభ ఉంటుంది, ఆ సభలోకి పెద్దవారు ఎవరైనా వస్తే వెంటనే వారి వారి ఆసనంలో ఆసీనులై నిశ్శబ్దంగా ఎలా అయితే ఉంటారో దాన్నే ప్రభావం అని కూడా పిలుస్తూ ఉంటారు. అటువంటి గొప్ప ప్రభావాన్ని పొందిన వాడిలో అర్జునుడు కూడా శ్రేష్ఠుడు. అలాగే జవే వాయు, వేగంలో వాయు సమానుడు. ముఖే సోమః, అతని ముఖం ఎలా ఉందంటే చంద్రుని లాంటి ముఖం కలిగిన వాడు. అలాగే సోముడు అనగా చంద్రుడు, చంద్రుడికి మధురమైన భాషణలు ఉండేవని మనం వేదాల్లో వింటూ ఉంటాం. అదేవిధంగా అర్జునుడు కూడా మధురమైన మాటలను మాట్లాడేవాడు. కానీ క్రోధే మృత్యు సనాతనః, ఒకసారి కోపం వస్తే మాత్రం అక్కడ ఆగడు. సాక్షాత్తుగా యమధర్మరాజుల వారు ఏ విధంగా అయితే ప్రాణాన్ని హరిస్తారో అదేవిధంగా నిరంకుశంగా ఉంటూ నిష్కర్షగా ఉంటూ ధర్మాన్ని ఆశ్రయించి తన క్రోధాన్ని తను చూపించే గొప్ప సామర్థ్యం కలిగిన ఆ అర్జునుడిని నేను చూడాలనే ఆశతో ఇక మనమందరం కూడా ప్రయాణాన్ని కొనసాగిద్దాము అని యుధిష్ఠిరుడు చెబుతున్నాడు. ఇంకా ఆ అర్జునుని యొక్క మహిమలను, ఆ తర్వాత అర్జునుని చూసారా లేదా, చూసే సందర్భంలో ఎటువంటి ప్రదేశాలు వీరు దాటుతూ వెళ్తున్నారనే విషయాలను మనం తర్వాతి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఈరోజు ప్రవచన కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పాదపద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ శ్లోకాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.